స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్జునుడిలా సిద్ధంగా ఉన్న పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణులా మీరంతా సిద్ధమేనా అని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పొద్దుటూరు బహిరంగ సభలో వైసీపీ పాలన గురించి ప్రజలకు వివరించిన జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు చేసిన మంచి తమ పార్టీని మరొకసారి గెలిపిస్తాయని స్పష్టం చేసిన మంత్రి దాడిశెట్టి. కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాజా. సభవరం మండలంలో అంతకాపల్లె గ్రామంలో అత్యంత వైభవంగా ముత్యాల అమ్మవారి జాతర మహోత్సవం. ఉత్తరాంధ్రలోనే ప్రత్యేకతను సంతరించుకుని గ్రామ దేవత జాతరకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు. భార్య అప్పల నరసింహపై అనుమానంతో గంటా ముసలినాయుడు హత్యకు పాల్పడ్డాడని కేసును వివరించిన డీఎస్పీ కృష్ణారావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర మొదలుపెట్టారు. ప్రొద్దుటూరు టౌన్ లో జరగబోయే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ప్రొద్దుటూరులో ఈ రోజు మహాసముద్రం కనిపిస్తుంది అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ఒక్కడిపై యుద్ధానికి ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా వస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇది సరిపోదన్నట్లుగా ఇప్పుడు నా ఇద్దరు చెల్లెల్ని తెచ్చుకున్నారు, ఇది చాలదన్నట్లుగా నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారు. కానీ నేను ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకున్న నాకు ప్రజలు అండగా దేవుడు దయ ఉన్నాయి. విలువలు లేని రాజకీయం ఎవరికి స్ఫూర్తి అంటూ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో మీ జగనన్న మీకోసం 130 సార్లు బటన్లోకి 2.70 లక్షల కోట్లు నేరుగా మీ ఖాతాల్లోకి చేర్చారన్నారు. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలి అంటే ఎన్నికల్లో కేవలం 2 బటన్లు నొక్కాలని స్టార్ క్యాంపెయినర్లందరూ ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ఫ్యాన్ మీద బటన్ నొక్కితే గతంలో మీరు పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండదు. చంద్రబాబును నమ్మడం అంటే పథకాలను మనం రద్దు చేసుకోవడమేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వ ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్న మన జెండా. కాబట్టే చెబుతా ఉన్నా, ఈ జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది అని చెప్పి. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఈరోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అని ఈరోజు అంటా ఉన్నాయి. మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తా ఉంటే ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు, బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఇదే చంద్రబాబు ఆయన మనుషులు గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తానే ఉన్నాం. దొరకని వారంతా టీడీపీ వాళ్ళు,
దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవ రాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి. చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరూరా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒక్కసారి గమనించండి. ప్రజలకు చేసిన మంచి తమను తమ పార్టీని మరొకసారి గెలిపిస్తాయని, ప్రజా అండదండలు తమకున్నంత వరకు ఎవరూ తమను ఓడించలేరని మంత్రి దాడిశెట్టి రాజా ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో మంత్రి రాజా తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామస్తులతో కలిసి రామాలయంలో సీతారాములను దర్శించుకుని వారి ఆశీస్సులు తీసుకుని గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి గడప గడపకు తిరుగుతూ తమ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి పనులను వివరిస్తూ తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ప్రజలను అభ్యర్థించారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గెలిపిస్తే పల్లె మరింత అభివృద్ధి చెందుతారని, ప్రత్యేక కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అంతకాపల్లె పంచాయతీలో ముత్యాలమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్రలోని ప్రత్యేకతను సంతరించుకుని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన దేవతగా పేరొందిన ముత్యాలమ్మ అమ్మవారి జాతరను అంతకాపల్లె గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. సోమవారం తొలివేళ్లు, మంగళవారం అనపు మహోత్సవ వేడుకలు అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాలు అనుసరిస్తూ నియమనిష్టలతో నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. గత 9 రోజులుగా నిత్యం అమ్మవారి నిత్య పూజలు చేసి సాయంత్రం గ్రామంలో గరగలు, ఘాటాలతో అమ్మవారిని తిరువీధుల్లో ఊరేగిస్తారు. అమ్మవారి పండగ చాటింపు ముందు వారం నుంచి నేల పండుగ అయ్యే వరకు గ్రామస్తులు మాంసం ముట్టుకోరు. అనపు మహోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారలు తిరిగి నిల్చుకుని దర్శనం చేసుకుని మొక్కుబడులు చెల్లించారు. పండగలో ఏనుగు, గుర్రాలతో భారీ బాణాసంచాలతో అమ్మవారి గ్రామంలోని తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజు, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, గ్రామ పెద్దలు సబ్బవరపు నారాయణమూర్తి, చొక్కాకుల వెంకటరావు, చొక్కాకుల గోవిందు, సబ్బవరపు ముత్యాల నాయుడు, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం సింగనాపురంలో భార్యను హత్య చేసి పరారీలో ఉన్న భర్త గంట ముసలినాయుడును అదుపులోకి తీసుకున్నట్లుగా పాలకొండ డీఎస్పీ కృష్ణారావు బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో తెలిపారు. భార్యపై అనుమానంతో ఈ నెల 22వ తేదీన భార్యను హత్య చేసి పరారయ్యాడని, నిందితుడి కోసం 3 బృందాలు గాలించగా అటవీ ప్రాంతంలో పట్టుకుని హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు భార్య అప్పల నరసమ్మ కేవలం అనుమానంతోనే హత్యకు పాల్పడ్డారని డీఎస్పీ తెలియజేశారు. చెన్మేరింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సింగనాపురం అనే గ్రామంలో 22వ తారీఖున మాకు ఫిర్యాదు వచ్చింది. 22/3/2024 తేదీన మాకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదులో అంశాలు ఏంటంటే గంట అప్పలనరసమ్మ అనే ఒక వృద్ధురాలు, వయసు 50 సంవత్సరాలు, ఆమెను మా భర్త చంపేశారని చెప్పేసి నాకు ఫిర్యాదు వచ్చింది. దానిపై మేము నేరస్తులకు వెళ్ళడం జరిగింది. అక్కడ కత్తి పూర్తితో ఇంట్లో పడి ఉంది. ఆమెకి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు సంతానం. భర్త పేరు వచ్చేసి ముసలినాయుడు, గంట ముసలినాయుడు. అతను ఆ రోజు రాత్రి ఆమెను చంపేసి వెళ్ళిపోయినట్లుగా స్థానికులు చెప్పారు. సో ఆ కేసును మేము 302 IPC మర్డర్ కేసులో నమోదు చేసుకున్నాం. కేసులు చెరుమేలికి సిఐ మంగళరాజు గారు దర్యాప్తు చేశారు. సో ఆ రోజు నుంచి అతను పరాల్లో ఉన్నాడు ముద్దాయి. చెరుమేలికి సిఐ మంగళరాజు గారు మరియు చెరుమేలికి ఎస్ఐ గారు, అదేవిధంగా జిఎంఎస్ ఎస్ఐ గారు కూడా వాళ్ళు ఈ జిఎంఎస్ మండలం, పుల్పాం మండలంలో ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినారు చంపేసి. అప్పటి నుంచి తిరిగి మరి ఈరోజు అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని యొక్క వాంగ్మూలం నమోదు చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు అతను పార్వతీపురం మ్యాజిస్ట్రేట్ కోర్టుకి
పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఏప్రిల్ 7వ తారీఖున జనసేన నేత పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర రానుందని శాసనసభ మాజీ సభ్యుడు పంచికర్ల రమేష్ బాబు తెలియజేశారు. గురువారం పెందుర్తి మండలం సుజాతానగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ త్వరలోనే ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే వచ్చే నెల 7వ తేదీ సాయంత్రం జరిగే పవన్ కళ్యాణ్ యాత్రను జన సైనికులు, వీర మహిళలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు గాను అవసరమయ్యే ఏర్పాట్లను పార్టీ కార్యాలయం చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఐతు సింహాచలం, రాజులు సుధా, జగన్మోహన్ పాత్రుడు, సేనాపతి సోమశేఖర్, ఆదిబాబు, డిబిఎల్ నాయుడు, సంతోష్, కంచిపాటి మధు, పిన్నింటి పార్వతి, రాపర్తి కిషోర్, గొర్ల అప్పారావు, ఆర్ఎస్ నాయుడు, బంటు సురేష్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జీవీఎంసీ 84వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో కోట్ని వీధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అడుగడుగున భరత్ కుమార్ కు మహిళలు పూల వర్షంతో హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ మాట్లాడుతూ కోట్ని వీధి ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలకు అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టణ అభివృద్ధి కేంద్రం నిర్మించారని తెలియజేశారు. నిరుపేదలకు సొంతంటి కళ నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్, అప్పికొండ రవిశంకర్, కోరుకొండ రమేష్, దంతులూరి రాజు, గొల్లవిల్లి శ్రీనివాస్, కలగా గున్నయ్య నాయుడు, మలసాల కిషోర్, కోరుకొండ అప్పల సూరి, కోరుకొండ మునిస్వామి, గాడి మాధురి నాయుడు, సేనాపతి సాయి, జెట్టి వాసు, ముమ్మిడి లక్ష్మీపతి, బి ఈశ్వరరావు, కొండతాల సత్యబాబు, కొట్ని శ్రీనివాస్, పిల్లల అప్పారావు, బాబు, హరనాథ్, మొగలపల్లె రవితేజ, దొడ్డి లక్ష్మి, మర్రెపల్లి శోభా, పాచాడి పద్మ మరియు 84వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కసింకోట అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గాజువాకలో మంత్రి అమర్నాథ్ చేపట్టిన గడప గడపకు పాదయాత్ర కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. జీవీఎంసీ 65వ వార్డు రాజీవ్ మార్గులోని సత్తమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్రకి శ్రీకారం చుట్టారు. గడప గడపకు వెళ్లి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపారని చెప్పారు. ప్రతి గడపను తట్టి సంక్షేమ పథకాలను అందించారని కొనియాడారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనాపరమైన సేవలను చేరువ చేశారన్నారు. ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగాలన్నా, పేదలకు సొంత ఎన్నికలు నెరవేరాలన్నా మళ్లీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలని, అందుకు ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు. ఈసారి ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని, గాజువాక ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే గాజువాక నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నుంచి ప్రచార కార్యక్రమాన్ని 65వ వార్డు స్థానిక సత్తమ్మ తల్లి గుడి దగ్గర నుంచి ప్రారంభించి ప్రతి ఒక్కరిని కూడా గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ గారు, మిగిలినటువంటి పెద్దలు అందరి తాలూకా సహకారంతో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రతి కుటుంబానికి వెళ్ళి చెప్పి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని, ఎంపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాం. పెద్ద ఎత్తున అపూర్వమైనటువంటి స్పందన వారి నుంచి వస్తూ ఉంది. వారు ఏదైతే సంక్షేమ పథకాలను అందుకుంటా ఉన్నారో, ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధిని చూశారో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి వారు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఘన విజయం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది. మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి పూర్తిగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కార్యకర్తలు సమిష్టిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించుకునేందుకు కష్టపడి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పిఠాపురం మండలం విరవ గ్రామంలో తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తల ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు సకుమల్ల గంగాధర్, కురుమళ్ల రాంబాబు, సకుమల్ల నాగబాబు, నడిగట్ల అన్నవరం, అబ్బురెడ్డి భాస్కర్రావు, పిల్లి చిన్న, బర్ల అప్పారావు, మల్లిరెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ
జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. మరి దానికి సంబంధించి నాయకులు రాంబాబు గారు, మా దగ్గర నుంచి నాగబాబు గారు, అన్నవరం గారు, గంగాధర్ గారు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, అప్పు గారు, వీళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరూ కూర్చోవడం జరిగింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి గ్రామంలో 180% ఓట్లు పడే విధంగా పనిచేయాలని, ఎవరికి కూడా ఒకరికొకరు పొరపచ్చాలు లేకుండా అందరూ తగ్గి పనిచేయాలని, అందరు నాయకులు కూడా ఎస్సీ పేటలు కానీ బీసీ పేటలు కానీ వాటి మీద టార్గెట్ పెట్టాలి. ఎవరి పరిచయాలు వాళ్ళు ఉపయోగించాలి. ఆ విధంగా అయితేనే మనం మెజార్టీ గట్టిగా సాధిస్తాం. ఏదో మీటింగ్లు పెట్టాం కూర్చున్నాం కదా అని ఆలోచించడం కాదు, కసిగా పనిచేయాలి. ఒక రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వచ్చినందుకు అంతే గౌరవించి మనం పంపించవలసిన బాధ్యత ఉందని కూడా తెలియజేస్తూ, మరి ఈవేళ గొల్లప్రోల్లో కార్యకర్తల సమావేశం పెట్టాం. వారికి కూడా ఇదే విధంగా దిశ తెలియజేయడం జరిగింది. అలాగే మల్లవరం ఎస్సీపేట కార్యకర్తలు పెట్టాం, మరి అది కూడా అదే విధంగా జరిగింది. అలాగే ఈవేళ చేనేత కార్మికుల నాయకుల్ని పిలిచాం, వారికి కూడా ఇదే విధంగా తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు పొత్తులో భాగంగా మనం చేయవలసిన బాధ్యత, మరి దాన్ని తగ్గట్టు చేశాం. కొంతమంది కార్యకర్తలు ఇబ్బందికరంగా ఉన్నా కూడా వాళ్ళని సముదాయించి ట్రాక్లో పెట్టడం జరిగింది. అందుచేత ఈరోజు ఇరవ గొల్లప్రోలు, మల్లవరం, అలాగే మన కాన్స్టిట్యున్సీ స్థాయి చేనేత కార్మికులు వీరందరితోటి మనం మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చాం. వారు ఏంటంటే డౌట్ ఎటు వెళ్ళాలో ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అంటే జరిగిన విషయాలన్నీ కూడా పారదర్శకంగా చెప్పాక వాళ్ళలో మార్పు వచ్చింది. మీకు ఎలా చేసాం వరం గారు, మేము అదేవిధంగా మీరు చెప్పారు కాబట్టి మేము కూడా మీరు సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి మేము కూడా చేస్తాను, వాళ్ళందరూ హామీ ఇవ్వడానికి. తర్వాత 2 రోజుల తర్వాత దశల వారీగా రోజుకి 2-3 గ్రామాలు చొప్పున మీటింగ్లు కూడా పెట్టుకుని వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఎక్కడ ఏ గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా షెడ్యూల్ ఇస్తాం. మేము 54 గ్రామాలకు కూడా షెడ్యూల్ ఇచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం. ఆ క్యాంపెయిన్లో ప్రతి ఒక్కరూ పాల్గొని వెళ్ళాలి. అందులో మన పరాన భేదం లేకుండా, ఒకరికొకరికి వైషమ్యాలు లేకుండా కలిసికట్టుగా వెళ్తేనే ప్రజలు అంగీకరించి ఓట్లు వేస్తారు. ఆ విధంగా పనిచేయాలని చెప్పి మేము తెలియజేస్తూ, ఎక్కడన్నా సహకరించకపోతే మా పని మేము చేసుకుని వెళ్ళిపోతాం. మాకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం సహకరించమని కోరుతున్నాం, కలిసే పనిచేయాలని కోరుతున్నాం. ఎక్కడన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా తెలుగుదేశం పార్టీ 100% పనిచేయవలసింది. తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా వాళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నామంటే మాకు మచ్చరాడానికి వీల్లేదు. మేము ఏదైతే మాట ఇచ్చామో మాట ఇచ్చిన ప్రకారం మేము కష్టపడి పని చేస్తాం. పంచాయతీ ఇవన్నీ తెలుసుకుని అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేసి అత్యధిక మెజార్టీ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం మండలంలో మల్లవరం పంచాయతీ ఈ గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లారు. మహిళలు అధిక సంఖ్యలో హారతలిచ్చి ఆదరించారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి గణేష్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ 99% పూర్తి చేశామని, ఇంకో 10 రోజుల్లో మంచి మేనిఫెస్టో ప్రజల ముందుకు వస్తామని, ప్రజల జగన్మోహన్ రెడ్డి ఆదరించి మళ్లీ సీఎంను చేయాలని చూస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షులు వాసు, సర్పంచ్ మిడతను తాతాజీ, భద్రాచలం బాల, రమణ, గోవింద్ పాల్గొన్నారు. ఇంటి కోడేళ్ళు కార్యక్రమం చేస్తాం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 ఎన్నికల్లో ఏ విధమైన మోసపూర్త హామీలు చంద్రబాబు ఇచ్చారనేది ప్రజలందరికీ చెప్తాం. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 2 పేజీల మేనిఫెస్టో పెట్టి 99% మరి నెరవేర్చిన సంగతి కూడా ప్రజలకు తెలిపే విధంగా మరొక 10 రోజుల్లో మేనిఫెస్టో పెట్టి ప్రతి ఇంటికి వెళ్తాం. అందులో భాగంగా ముందుగా నర్సీపట్నం నిధులన్నీ గ్రామాలన్నీ కూడా డోర్ టు డోర్ గడప గడప కార్యక్రమం పార్టీ నాయకులతో చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో మరింతగా ఉధృతం చేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు అనకాపల్లి పట్టణ రామ్ చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మల్లా శ్రీను ఆధ్వర్యంలో సత్య గౌడెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి కొండతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు సీఎం రిత్విక్, సినీ యాక్టర్ పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ముందుగా రామ్ చరణ్ జన్మదిన కేక్ ను అభిమానుల సమక్షంలో కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ అభిమానులు ప్రతి ఒక్కరూ అనకాపల్లి ఉమ్మడి
అభ్యర్థి కొణతాల రామకృష్ణ గ్లాస్ గుర్తుపై ఓటేసే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని తెలియజేశారు. అలాగే బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రమేష్ ను కూడా కమలం గుర్తుపై ఓటేసి ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చిరంజీవి అభిమానులకు తెలియజేశారు. కొణతాల రామకృష్ణ సమక్షంలో చిరంజీవి అభిమానుల జనసేనలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని కొణతాల రామకృష్ణ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ పృథ్వీరాజ్, తాకాసి కన్నబాబు, గల్లా కొండలరావు, శ్రీరామదాసు గోవింద్, తాడి రామకృష్ణ, బర్నికాన రాము, పీజే ప్రసాద్, అప్పికొండ రాజేష్, పెద్ద ఎత్తున చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ అభిమానులు పాల్గొన్నారు. పనిచేసుకునే వాళ్ళం. సో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం. నాకు యాక్చువల్గా నేను వచ్చినప్పుడు సంతోష్ ఇక్కడ రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా రావాలంటే ఖచ్చితంగా వస్తాం బ్రదర్. రామ్ చరణ్ నాకు బాగా తెలుసు. అప్పుడప్పుడు నేను డైరెక్ట్ గా మెసేజ్ కూడా పెడతాను, ఎలా ఉన్నావు అంటే ఎంత మంచి అన్న అంటే ఇమీడియట్ గా రిప్లై కూడా చేస్తే ఏంటి బ్రదర్ ఎలా ఉన్నావు, ఎప్పుడైనా కలుస్తాం బయట. రామ్ చరణ్ అన్న కన్నా చిరంజీవి గారు అయితే ఇంకా బాగా తెలుసు. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి రిత్విక్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు. సో రామ్ చరణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాకందరికి ఫ్యామిలీ మెంబర్స్ లా అంటారు. ఎప్పుడూ కలుస్తుంటాం, బయట కలుస్తుంటాం. సో మీరందరూ మీ ఎనర్జీ లెవెల్ చూస్తుంటే మాకు చాలా ధైర్యం వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా మీ మెగా ఫ్యాన్స్ అయితే మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తారని చాలా చాలా ధైర్యం ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఒక చాలా పెద్ద ప్రాబ్లం. మీరందరూ 2019 లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. గెలిపిస్తే ఉండే అన్ని ఇండస్ట్రీస్, కంపెనీస్ అందరు పారిపోయిపోయారు. మా వాళ్ళు ఇక్కడ ఉండడం కాదు. మేము ప్రత్యేక ఫోకస్ పెట్టాం ఓన్లీ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ లో అసలు అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లం లేకుండా చేస్తామని నేను చెప్తున్నాను. అసలు వైజాగ్ కాదు, హైదరాబాద్ కాదు, ఇక్కడ వచ్చి మేము ఇండస్ట్రీస్, ఇక్కడ జాబ్స్ క్రియేట్ చేస్తాం. అది ప్రత్యేక ఫోకస్ రమేష్ గారు ప్రత్యేకంగా పెట్టారని నేను ఇక్కడనే సమాముఖం చెప్తున్నాను. ఇంకో మాట ఏంటంటే మేము బీజేపీ పార్టీ కాబట్టి ఇక్కడ ఉమ్మడి జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ మీ అందరి హెల్ప్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ బీజేపీ పార్టీ గెలవద్దని. ఎస్పెషల్లీ ఏదైతే ఇక్కడ ఉన్న జనసేన అండ్ టీడీపీ ఓట్స్ మనకి పడితేనే గెలుస్తాం. సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎప్పుడు ఏం జరగలేదు. అదేవిధంగా చిరంజీవి గారితో ఇంకొక రకమైనటువంటి అనుబంధంలో ఒకసారి ట్రైన్లో వెళ్తున్నాం మేము. అప్పుడు నేను ఎంపీగా ఉన్నాను చాలా సంవత్సరాల దగ్గర. అప్పుడే రాజమండ్రి ఎక్కడో చిరంజీవి గారు మా కుటుంబంతో ట్రైన్లో రావడం జరిగింది. గోదావరి ఎక్స్ప్రెస్ అది. నేను 2 గంటల కూపీలో ఉన్నాను ఫస్ట్ ఏసీలో. ఆ టీటీ వాళ్ళు హడావిడిగా తిరుగుతూ ఉన్నారు. ఏమిటి హడావిడి అంటే చిరంజీవి గారు కుటుంబ ఫ్యామిలీతో వచ్చారండి అనేసి తిరుగుతున్నారు. తర్వాత గంట వేస్తే అదే అట్లాగే వేస్తుంటే తర్వాత మా పిఏ చెప్పారు అసలు చిరంజీవి గారికి కుటుంబం బెత్తలు రిజర్వేషన్ లేదండి. ఎందుకంటే నాకు 2 బెత్తలు ఉంటాయి, నేను వెళ్తాను ఆ రోజు. ఇలా లేవటండి, దాని గురించి ట్రై చేస్తున్నారు అదే అడవాలంటే. అప్పుడు చెప్పాను టీటీ అడగడానికి ఇబ్బంది పడుతున్నాడు, టీటీని పిలిచి చిరంజీవి గారిని వచ్చి నా దీంట్లో నేను వేరే దాంట్లోకి వెళ్ళిపోతాను, నా ఇద్దరు భార్యాభర్తలు ఇక్కడే నా కూపీగా ఉండడం చెప్పి అనుబంధం. ఆ రోజు కూడా నేను కలిసి మాట్లాడుకోలేదు, మాతో చెప్పి నేను వెళ్ళిపోయాను అంతే. ఆ రకంగా మొదటిసారి అయిన తర్వాత వేరే సందర్భాల్లో కలిసి అవుతున్నది. ఏదేమైనా ఈరోజు ఆ రోజు ఎన్టీ రామారావు గారి తర్వాత మన తెలుగు ఖ్యాతిని, ఒక నటనా వైభవాన్ని మళ్ళీ చిరంజీవి గారు హిమాలయ శిఖరాలకి తీసుకెళ్ళడం. అదేవిధంగా ఆయన పెట్టిన ప్రజారాజ్య పార్టీ మధ్యలో కాంగ్రెస్ లో కలవటం, వారికి కేంద్ర మంత్రి పదవి రావటం, ఇవన్నీ జరిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో
తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ లో వాకర్స్ ని కలిశారు. ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ లో వాకర్స్ ని కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తన విజయానికి మీ వంతు సహాయ సహకారాలు అందించారని అభ్యర్థించారు. అనంతరం సైకిల్ తొక్కుతూ వాకర్స్ అందరినీ ఆనందపరిచి ఉత్సాహంగా కార్యకర్తలతో కలిసి మార్కెట్ యార్డ్ అంతా తిరిగారు. ముందుగా ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కాండ్రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ లో మట్టితో కూడిన వాకర్స్ ట్రాక్ ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ డిడి నాయుడు మాట్లాడుతూ వాకింగ్ వలన బీపీ నియంత్రణలో ఉంటుందన్నారు. మార్కెట్ యార్డ్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కాండ్రేగుల జగ్గారావు మాట్లాడుతూ రామకృష్ణ జనసేన తరపున పోటీ చేస్తున్న సందర్భంగా మా క్లబ్ తరపున రామకృష్ణ విజయానికి కృషి చేస్తామన్నారు. మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ తెల్లవారి యోగా చేస్తున్నారని, దీనివల్ల మానసిక ఒత్తిడితో పాటు మనసు ఉత్సాహంగా ఉంటుందన్నారు. ప్రస్తుత సమాజం వివిధ కారణాల వల్ల ఒత్తిడితో ఉన్నారని, దానిని అధిగమించడానికి యోగా పరిపూర్ణమైన ఔషధమని, ఎటువంటి మందులు వాడకుండా మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్లా సురేంద్ర, కొణతాల రత్నకుమారి, వాకర్స్ క్లబ్ సభ్యులు గౌరీపతి, ఎస్ఎఫ్ఎస్ సత్యనారాయణ, ఎల్లపు శివ, ఎల్లపు సత్యనారాయణ, కాండ్రేగుల గంగరాజు, బిశెట్టి రామకృష్ణ, కోరుకొండ రాము, పిట్ల రాజు, రాపేటి నారాయణరావు, కాండ్రేగుల సూరి, సత్యనారాయణ, మహాదాసు, వెంకట లావరాజు, వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి, ఆమె భర్త వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కౌన్సిలర్ అలమండ చలమయ్యతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎలేశ్వరం పరిధిలో రాజకీయ నేపథ్యం ఉన్న మమ్మల్ని స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి తమ బంధువులు స్థానికేతరుల మమ్మల్ని అణచివేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆవేదన చెందారు. వారి ఎన్నికల కంటే ఎలేశ్వరం నగర పంచాయతీపైనే పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆరోపించారు. వైసీపీ అధిష్టానం ప్రతిపాడు ఇన్ఛార్జిని మార్చిన వెంటనే నగర పంచాయతీ చైర్పర్సన్ కౌన్సిలర్ గా మేమే వెళ్లి మద్దతు తెలిపి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశామన్నారు. వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ కోసం పనిచేస్తామని, అటువంటి మమ్మల్ని స్థానికేతరులు ఎలేశ్వరం నగర పంచాయతీతో పాటు నియోజకవర్గంలో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో మరికొందరు కౌన్సిల్ సభ్యులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. కొన్ని రోజులలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మీడియాకు తెలియజేశారు. వరకు జరుగుతున్నటువంటి ఏలేశ్వరం నగర పంచాయతీ పరిణామాలను కూడా మిత్రులు, మీడియా సోదరులు కానివ్వండి, ప్రజలు కానీ గమనిస్తున్నారు. మరి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మేము తీసుకున్న నిర్ణయానికి స్వాగతించి ఏలేశ్వరం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు సభ్యులు. మరి అటువంటి కార్యక్రమాల్లో కూడా మేము చేసిన తీర్మానానికి కానీ వ్యక్తిగా మాకు కానీ విలువలు లేకుండా ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చామో వాళ్ళు, వాళ్ళ బంధువులు ఈ ఏలేశ్వరం నగర పంచాయతీ మీద ఆధిపత్యం కోసం పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ఈవేళ ఏలేశ్వరం ఉన్న ఏ రాజకీయ నాయకుడితో కానీ, ఏ పార్టీ వ్యక్తితో కానీ ఇప్పుడు ఎవరైతే అజమాయిషీ చేద్దాం ఉన్నారో వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. కేవలం వాళ్ళు కోరుకునేది ఏలేశ్వరం మీద పెత్తనం తప్ప ఏలేశ్వరం ప్రజల మనోభావాలు తెలుసుకునేటువంటి పరిస్థితులు అయితే లేరు. కష్టపడి పనిచేద్దాం అనే ఉద్దేశంతో మేమంతా ఉండి పార్టీని విజయాన్ని గెలుపు తీసుకొద్దాం అని అనుకున్నా సరే, వాళ్ళు పార్టీ గెలుపు కన్నా మా మీద ఆధిపత్యం కోసమే వాళ్ళు ఎక్కువగా కష్టపడుతున్నారు తెలిసింది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులో ఉన్నటువంటి పరిస్థితిలో మనోభావాలు చంపుకొని, ఆత్మాభిమానాలు చంపుకొని పార్టీలో పనిచేయటం కన్నా పార్టీకి రాజీనామా చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని విషయంలోనే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేద్దామని చెప్పి చైర్మన్గా కానీ, నేను కానీ, మాజీ కౌన్సిలర్స్ కానీ, కుల పెద్దలు కానీ, వివిధ సంఘాల నాయకులు కానీ ఒక నిర్ణయం తీసుకొని పార్టీకి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో, మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈవేళ మిమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అది తెలుసు, అంటే 30 సంవత్సరాల నుంచి మేము రాజకీయంగా మీ అందరూ తెలుసు. అయినా మా మనస్తత్వం నిన్నగాక మొన్న వచ్చినటువంటి కార్యకర్తను కూడా కలుపుకొని మా గ్రామంలో అందరూ కలిసికట్టుగా వెళ్ళాలనుకున్నా తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేయలేటువంటి భావన ఎప్పుడు లేదు. కానీ ఎవరో బయట నుంచి వచ్చి పెత్తనం చేస్తామని సరే మా ఊరు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది బయటకు వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి ఏలేశ్వరంలో ఈవేళ 190% అది ఉంది.
అది బయటకు వచ్చి ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం వాడ్రపల్లె గ్రామంలో అనకాపల్లి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మల్లా రాజేష్ మరియు గ్రామ పెద్దలు ప్రజల ఆధ్వర్యంలో శ్రీ పారెపల్లెమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి తెల్లవారుజాము నుంచి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మల్లా రాజేష్ మిత్రమండల ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ చేశారు మరియు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సతీమణి శారదమ్మ, మాజీ ఎమ్మెల్సీ పప్పుల చలపతిరాం, ఎలమంచిలి జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని మల్లా రాజేష్ మరియు కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మల్లా రాజేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు మరియు మల్లా రాజేష్ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారు పార్పలం తల్లి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన భక్తులకి ఏ ఒక్క అసౌకర్యం కలగకుండా మా మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతుంది. పారిపల్లెం తల్లి అంటే గ్రామ ప్రజలకే కాకుండా, జిల్లా ప్రజలకే కాకుండా, మన రాష్ట్ర ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారు అంటే కోరికలు తీసే కలపవలిగా ప్రసిద్ధి చెందిన అమ్మవారు. ఈ అమ్మవారు దర్శనం చేసుకునే వెళ్ళే భక్తులకి అసౌకర్యం కలగకుండా మా మిత్రమండలి ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా నాకు సహకరించినటువంటి గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, అలాగే నాకు సహకరించిన ఉత్సవ కమిటీకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 61వ వార్డ్ ఎం అప్పారావు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆత్మీయ సమావేశంలో ఆడారి ఆనంద్ పాల్గొన్నారు. ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే మీ గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, ఈ ప్రాంతంలో వైసీపీకి భారీ మెజార్టీ వచ్చే దిశగా ఇక్కడ పార్టీ శ్రేణులు పనిచేస్తే దాని ప్రభావం మిగిలిన ప్రాంతాలపై కూడా కనిపిస్తుందని ఆడారి ఆనంద్ అన్నారు. ఈ ప్రాంతంలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి ఈ ప్రాంతంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని ఆడారి ఆనంద్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ పదవులు లభిస్తాయని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, పేద, బడుగు, బలహీన వర్గాల వారిని అన్ని విధాలా ఆదుకున్నామని, అందువలన పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీ విజయానికి సహకరించాలని కోరారు. ఇదే విధంగా జనసేన పార్టీ నుంచి అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆనంద్ కుమార్ సమక్షంలో అధిక సంఖ్యలో చేరడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గ ప్రాంతాన్ని గడిచిన 5 ఏళ్లలో బ్రహ్మాండంగా తీర్చిదిద్దామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేబుల్ వాసు, దనాల రాజు, ఎం నాగమణి, ధనలత, నూకరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు చాలా మంచి రోజు. ఇవాళ ఆడారి ఆనంద్ గారు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన చేసిన సేవలకి వాటికి కూడా మేము చాలా రుణపడి, చాలా బాగా ఓన్ డబ్బులతో చాలా మందికి పెన్షన్లు అవి ఇస్తున్నారు. అలాంటి వ్యక్తి మన పశ్చిమ నియోజకవర్గం దొరకడం చాలా అదృష్టం. ఇంతకుముందు ఉన్న చంద్రబాబు గారి మీద ఇది చాలా 100% కూడా బాగా చేస్తారు. అలాగే జగన్ గారు కూడా సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారు. విద్యాదానం, తర్వాత మన అన్ని విధాలుగా మనకి తోడ్పడుతున్నారు జగన్ గారు. దాన్ని బట్టి మన ఆడారి ఆనంద్ గారు కూడా ఆయన తగ్గట్టే ఆయన ఓల్డ్ డబ్బులతో కూడా చేసి చాలామందికి పెన్షన్ లేవంటే పెన్షన్లు ఇప్పిస్తున్నారు. ఆయన ఓన్ డబ్బులు ఇస్తున్నారు. అలాగే ఏమైనా ఆపరేషన్ చేయాలంటే డబ్బులు కూడా ఇచ్చి ఆపరేషన్ చేస్తున్నారు. చాలా మంచి వ్యక్తి మనం దొరకడం, ఆయన అందరూ కూడా గెలిపించుకోవాలని నా ఉద్దేశం. మునగపాక నాగవేణి మాట్లాడుతున్నాను. ఈరోజు ఆడారి ఆనంద్ గారు మేము ఇచ్చేసాము. ఆయన మాకు పిలిచినందుకు ఆయన ఇచ్చేసారు. వచ్చినందుకు ఆయన కూడా మేము అందరినీ, మా కుటుంబ సభ్యులు, మా 61వ వార్డు అందరినీ పిలిచి మేము ఆహ్వానించాము. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ బాగున్నాయని మేము ఇదయ్యామండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాలని నిర్ణయించుకొని మా ఇద్దరు భార్యాభర్తలు మేము ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మేము కలవడం జరిగింది. కానీ కన్వే వేసుకున్నాము. అందరూ కూడా ఓటు వేసి అతనికి ఎమ్మెల్యే వినిపించి జగన్ అండి. అలాగే డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ గారికి, అలాగే పివి సురేష్ గారికి, బద్రి గారికి, నాగభూషణం గారికి, గల్లా శ్రీన్ గారికి, ధనలత గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నాగమణి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం
నేను పెడుతున్నాను సార్, అందరినీ పిలిచి ఈరోజు కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నానంటే తప్పకుండా అండి వస్తాను పెట్టండి అని చెప్పాను. మరి నేను ఇదే హాస్పిటల్ అప్పుడు మనకి వాసు గారు అన్నారనమాట, సార్ ఇక్కడ అమ్మప్పరావు గారు పెద్ద ఆయన ఉన్నారు, ఒకసారి కలుద్దాం. తప్పకుండా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ టైం అప్పుడే చూడడం, ఆయన ఇంటికి పిలిచి ఎంతో ఆప్యాయంగా చాలాసేపు కూర్చొని మాట్లాడి వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి జగన్ రెడ్డి గ్యాంగ్ ను ఆంధ్ర రాష్ట్రం నుండి తరిమి కొట్టడానికి ప్రజలంతా ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మోసపూరిత మాయమాటలతో అధికారులకు వచ్చి 5 ఏళ్ల కాలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పీడించుకు తింటున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని వైసీపీ రౌడీ ముఠాల్ని తరిమి కొట్టడానికి ప్రజలంతా ఎప్పుడూ సిద్ధంగా ఉంటే 5 ఏళ్ల తర్వాత నేడు మేమంతా సిద్ధమంటూ వైసీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసపూరిత మాయమాటలతో మరొక్కసారి మోసం చేయడానికి మరలా వస్తున్నారని, జగన్ రెడ్డి మాటలు వినే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరని, జగన్ పాలనా మొత్తంలో వైసీపీ తమ నాయకుల స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు చేపట్టలేదని అన్నారు. కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ అమృత్ పథకం ద్వారా ఇంటింటికి ఉచిత కుళాయి టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, అదే బాటలో ఇప్పుడు మళ్లీ కూటమి అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అన్ని విధాలా మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లపూడి వీరు, డివిజన్ నాయకులు నర్వ చంద్రశేఖర్, దేవు జయలక్ష్మి, వీరంరెడ్డి వెంకటలక్ష్మి, వల్లపు చిన్నారి, అంబటి చిన్న, ఎడిదా శ్రీను, వానపల్ల పోలీస్, కొల్లు కుమారి, ఒమ్మి బాలాజీ పాల్గొన్నారు. మేము చోట్ల రోజు 5వ వార్డులో ప్రచారం చేస్తున్నామండి. ఇంటింటికి వెళ్తూ సూపర్ 6 దాని గురించి పాంప్లెట్ ఇచ్చి ముందుకెళ్తున్నాం. ఇప్పుడే 5వ వార్డులో తిరుగుతుంటే ఒక అమ్మ కొలుసు లక్ష్మి, ఆ అమ్మ ఆవేదన వినిపించింది. నా భర్త చనిపోయాడండి, సంవత్సరం నుంచి పెన్షన్ అడుగుతుంటే ఇవ్వలేదని చెప్పారు. ఏం చేస్తుందండి ఈ ప్రభుత్వం? 50 ఇళ్ళకి వారంటీ ఉందని చెప్తుంది, అన్ని దగ్గరుండి చూస్తూ ఉంటున్నారు. అదేవిధంగా అమ్మకి నీరసం చేస్తే హాస్పిటల్ జాయిన్ చేస్తే 5 లక్షలు ఖర్చు అయింది అమ్మకి. 5 లక్షలు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారండి, 1000 రూపాయలు దాడితే ప్రభుత్వమే పెట్టుకుంటుందని చెప్పారు. పేదవాడు అమ్మ, వాళ్ళ కూతుర్లందరూ కూడా ఇల్లు తాకడ పెట్టి 5 లక్షలు తెచ్చి బతికించారని చెప్పింది అమ్మ డైరెక్ట్గా ఇప్పుడే మీ ముందు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం ఒక అమ్మ విషయం చెప్పాం అంటే ఈ ఒక వీధిలోకి వెళ్తే అమ్మ విషయం చెప్పింది. అదే కొంతమంది మహిళలు ఇక్కడ అందరూ కూడా గంజాయి తాగుతూ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారని రాత్రులు ఎంతమంది చెప్పినా పట్టించుకుంటుందని చెప్పేసి వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు ఏదన్నా అడిగితే తిరగబడిపోతున్నారు, కొట్టడానికి వస్తున్నారని చెప్తున్నారు. బ్లేడ్లు పట్టుకుని వచ్చేస్తున్నారు, వాళ్ళు కత్తులు పట్టుకుని వచ్చేస్తున్నారు, భయపడుతున్నారు. ఇక్కడే కదా కాకినాడ అంతా అదే పరిస్థితి. ఈరోజు గంజా కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ మనుషులు అమ్ముతున్నారండి, అందుకే అరికట్లేకపోతున్నారండి. మేము 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాం కాకినాడ ఎక్కడ పడితే గంజా అమ్ముతున్నారని చెప్పి. ఎక్కడ అమ్ముతున్నారో కూడా చూపించాను నేను. డంపింగ్ యార్డ్లో పెట్టి గంజా అమ్ముతుంటే ఆ రోజు మీ మీడియాని తీసుకెళ్ళాను నేను. ఎస్పీ గారు కంప్లైంట్ చేశాం. ఆ రోజు 7గురిని పట్టుకున్నారు, ఏదో అక్కడక్కడ పట్టుకున్నాను అంటున్నారు తప్ప శాశ్వతంగా పరిష్కారం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు అమ్ముకుంటున్నారు కాబట్టి. ఈరోజు ఒక స్మార్ట్ సిటీని గంజా సిటీగా మార్చేశారు, డ్రగ్స్ సిటీగా మార్చేశాడని అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఈరోజు మొన్న వైజాగ్లో దొరికింది డ్రగ్స్. దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కాకినాడ నుంచి వచ్చాయి. ఆ రోజు కాకినాడ మీ అందరికీ తెలుసు, 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి సుధాకర్ అనే అడ్రస్ మీద వచ్చింది. సుధాకర్ అనే అడ్రస్ వస్తే సుధాకర్ ఎవరండి? దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు, బినామీ కంపెనీలో పనిచేసిన వ్యక్తి. ఆ రోజు ఆధారంతో బయట పెట్టాం. ఆ రోజు ఆధారంతో బయట పెడితే మీరు ఏం చేశారండి? మీ ప్రెస్ ద్వారా ప్రెస్ మీట్ పెడితే మా పట్టాభి గారు వస్తే మా పార్టీస్ మీద దాడికి వచ్చారు, మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. అయినా అక్కడ మీ ఎక్కడ ప్రజల కోసం పోరాటం చేస్తాం ఆ రోజున. ఆ రోజే దాని మూలాలు అరికట్టుంటే వైజాగ్ ఈ రోజు డ్రగ్స్ వచ్చినండి, వైజాగ్ రావు. గతంలో మీరు పట్టించుకోలేదు, ఎందుకంటే మీరే చేస్తున్నారు కాబట్టి ఈరోజు మళ్ళీ డ్రగ్స్ వచ్చినాయి వైజాగ్కి. ఆ రోజే మీరు పట్టించుకుని ఉంటే ఈరోజు వైజాగ్ ఆ డ్రగ్స్ వచ్చేది కాదండి. భయపడేవారు ఈ రాష్ట్రంలో. ఎందుకు? మీరే చేస్తున్నారు కాబట్టి, ఈ వ్యాపారం అంతా మీరే చేస్తున్నారు కాబట్టి. అందుకే విదేశాల నుంచి డ్రగ్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఒకసారి వచ్చింది, ఆ రోజు మీరు పట్టించుకుంటే ఈరోజు రాకపోను. అందుకే నేను భావిస్తున్నా ఈరోజు కాకినాడ విపరీతంగానండి ఎక్కడ చూసినా గంజాయి అండి. ప్రజలందరూ ఈరోజు ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఇస్తున్నారు, అయినా అరికట్టలేకపోతున్నారు. దానికి కారణం ఎమ్మెల్యే మనుషులు అమ్ముకుంటున్నారు కాబట్టి, వాని కొమ్ము కాస్తున్నారు కాబట్టి
ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అందుకే నేను చెప్తున్నా ప్రజలారా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, కాకినాడలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ గంజా అరికట్టాలన్నా, డ్రగ్స్ అరికట్టాలన్నా, గోండేజం, రౌడీజం అరికట్టాలన్నా ఉమ్మడి ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావాలి. ఇవన్నీ అరికట్టి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరూ కూడా. అందుకే ఈ రోజున ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 25 ఎంపీలు, 175 నియోజకవర్గాలు మేము పోటీ చేస్తున్నాం. తెలుగుదేశం అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు. ఎక్కడ తెలుగుదేశం పోటీ చేస్తే సైకిల్ గుర్తు కొట్టేయండి, జనసేన అభ్యర్థి పోటీ చేస్తే గ్లాస్ గుర్తు కొట్టేయండి, బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే కమలం గుర్తు కొట్టేయండి. 175 నెగ్గించండి, 25 ఎంపీలు నెగ్గించండి. ఈ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజబొమ్మంగి మండలం జడ్డంకి గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రత తాండవిస్తుందని స్థానిక గిరిజన నాయకులు తెడ్ల రాంబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా చైతన్య నగర్ కాలనీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ సరిగ్గా పనిచేయకపోవడంతో కరెంటు సమస్య తలెత్తడం వల్ల మంచినీటి ట్యాంకర్ కు సంబంధించిన విద్యుత్ మోటార్ పనిచేయకపోవడంతో మంచినీటి సమస్య విజృంభించి అక్కడ నివసిస్తున్న సుమారు 70 గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిచేయని ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే తొలగించి మరొక ట్రాన్స్ఫార్మర్ ను ఉన్నపళంగా ఏర్పాటు చేయాలని 10 రోజుల నుండి అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని తెడ్ల రాంబాబు ఆరోపించారు. తాము ఎదుర్కొంటున్న ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే త్వరలోనే సచివాలయాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెడ్ల రాంబాబు, గూడెం లక్ష్మి, బచ్చల బేబీ, గుర్రే మధుర, వాణి, దుబ్బకోట దుర్గాదేవి, వీరకోట నారాయణమ్మ, ఒంటెపల్లి మంగ, పుసం లావణ్యం, లోత రామలక్ష్మి, పూసం అన్నపూర్ణ, దల్లి ఆదిలక్ష్మి, దాకమురి లావణ్య, తొంట రమణ, బుడమామణి, పసం లక్ష్మి పాల్గొన్నారు. మాకు చైతన్య నగరం, మాకు నీరు ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం మాత్రం ఎక్కువగా ఉంది. అలాగే మా ఫ్రిడ్జ్లు కూడా పోవటం జరిగింది వారం రోజుల్లోన. తర్వాత కరెంటు కూడా సరిగా రావట్లేదు, బల్బులు గట్ట పోతున్నాయి, ఫ్యాన్లు తిరగటలేదు, చూస్తే ఎండ మండిపోతుంది. ఈ ఎండతో పిల్లలతో జల్లలతో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతున్నాం. అందుకోసం గవర్నమెంట్ అధికారి వారు కొంచెం పరికరించి మాకు వెంటనే ఈ పరిష్కారం తీర్చాలని కోరుకుంటున్నాం. నా పేరు తెడ్ల రాంబాబు, మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రాజంబింగి మండలం జడ్డంగి పంచాయతీ, అలాగే చైతన్య కాలనీలో నివాసం ఉంటున్నాం. మేము దగ్గర 150 కుటుంబాలు, గిరిజన కుటుంబాలుగా ఈ కాలనీలో జీవిస్తున్నాం. అయితే మా కాలనీకి రెండు దఫాలుగా 2 ట్రాన్స్ఫార్మర్ల ద్వారా మా కరెంట్ రావడం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి కరెంటు 2 ట్రాన్స్ఫార్మర్లు, ఒక ట్రాన్స్ఫార్మర్ పోవడం వల్ల పూర్తిగా 150 కుటుంబాలు, ఇంచుమించు 70 కుటుంబాల వరకు కరెంటు కోత. అలాగే ఈ ట్రాన్స్ఫార్మర్కి అమర్చబడి ఉన్నటువంటి మోటార్ కూడా పనిచేయకపోవడంతో కుళాయిలు రాకపోవడం, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బోర్లు దగ్గరికి వెళ్ళడం, ఆ బోర్లు కూడా ఈ ఎండ యొక్క తీవ్రతకి, ఎండ యొక్క ఉష్ణోగ్రతకి పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కరెంటు కోత ఉన్నదని చెప్పేసి ఎలక్ట్రికల్ ఏఈ గారికి, అలాగే ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వ అధికారులకు చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా ఎవరు దీని మీద స్పందించకపోవడం, కనీసం ఏం జరిగిందని కనీసం కాలనీలోకి వచ్చి అడగకపోవడం కూడా నిజంగా బాధాకరం. ఇప్పుడు ఉన్నటువంటి మన పంచాయతీ సర్పంచ్ గారికి, అలాగే మన పంచాయతీ కార్యదర్శి గారికి, అలాగే రాజమండ్రి మండల ఏఈ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు ఎవరు కూడా స్పందించకపోవడం అనేది నిజంగా బాధాకరం. దయచేసి ఇది అందరూ కూడా అర్థం చేసుకొని మాకున్నటువంటి కరెంటు కోత, అలాగే మాకున్నటువంటి నీటి సమస్యను కూడా మీరు అన్ని రకాలుగా ఆలోచించి కొత్త ట్రాన్స్ఫార్మర్ వేసి మాకు న్యాయం చేయాలా. లేని పక్షంలో ఈ మొత్తం అందరం కలిసి మళ్ళీ మరొకసారి సచివాలయం ద్వారా దీన్ని సచివాలయాన్ని కూడా ముట్టడించేటువంటి కార్యక్రమం చేస్తాం. కాబట్టి అంతవరకు మీరు తెచ్చుకోకుండా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో డిటిఆర్ని తీసుకొచ్చి సంబంధిత ఎలక్ట్రికల్ ఏఈ గారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించకపోతే కనుక దీన్ని మరింత తీవ్రతగా తీసుకొచ్చి సచివాలయాన్ని ముట్టడించి అవసరమైతే ఎంపీడీఓ కార్యాలయాన్ని కూడా ముట్టడించేటువంటి కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. బొల్లా రామకృష్ణపై మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ పెనుగ్రంచిప్రోలు గ్రామంలో నూతలపాటి కన్వెన్షన్ నందు రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తాతయ్య చేస్తున్న వ్యాఖ్యలను పత్రికాముఖంగా ఖండించారు. ఈ సందర్భంగా బొల్లా రామకృష్ణ మాట్లాడారు. రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే గారు, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు పత్రికా సమావేశంలో నా గురించి మాట్లాడుతూ బొల్లా రామకృష్ణ అనే వ్యక్తి వలన తెలుగుదేశం పార్టీకి కానీ, తన సామాజిక వర్గం వల్ల తెలుగుదేశం పార్టీకి కానీ
మీకు ఇబ్బంది కలగవచ్చా? అతను తెలుగుదేశం పార్టీని వీడి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేక వైసీపీలోకి వెళ్తారా అనే దానిపై చర్చ జరుగుతుంది. దీనిపై మీ స్పందన ఏంటి అని అడిగినప్పుడు శ్రీరామ్ తాతయ్య గారు మాట్లాడిన విధానంపై, తను మాట్లాడిన పదాలపై చర్చించుకున్నామని చెప్పి తను శ్రీరామ్ తాతయ్య గారు మీడియా ముఖంగా మాట్లాడారు కాబట్టి నేను కూడా పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మీడియాలో మాట్లాడింది రామకృష్ణ గారితో పాటు సామాజిక వర్గం కూడా అని మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ రామకృష్ణ ఫస్ట్గా 3 పాయింట్లు మాట్లాడుకుందాం. మొట్టమొదటి పాయింట్, బొల్లా రామకృష్ణ అనే వ్యక్తి తను వైసీపీలో ఎంతో కాలంగా ఉన్నారు. గ్రామ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మా పార్టీలో రావడం జరిగిందని చెప్పారు. దానికి నేను వివరణ ఇస్తున్నాను. అది పచ్చి అబద్ధం, తీవ్రమైన ఆరోపణ. ఎందుకంటే 2020 కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో దానికన్నా 15 రోజుల ముందు నేను 15 సంవత్సరాలుగా హైదరాబాద్లో నా భార్య, నా పిల్లలు, నా వ్యాపారంలో తలమునకనై ఉన్నాను. ఎటువంటి రాజకీయాలతో నాకు సంబంధం లేకుండా నేను ఇదే గ్రామం నుంచి, తాళ్ళూరు గ్రామం నుంచి కూడా గ్రామం నుంచి నాయకులు వచ్చున్నారు. మండుతున్న ఎండల నుండి ప్రజలకు, ప్రయాణికులకు కొంతలో కొంతైనా ఉపశమనం కలిగే విధంగా చలివేంద్రాన్ని ఏర్పాటు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని, పట్నంలో అనేక మంది మానవతావాదులను చూసి తన వంతు బాధ్యతగా చేయాలనే ఉద్దేశంతో పట్నంలో 4 చోట్ల ఏర్పాటు చేస్తామని గారాదాన్ భాస్కర్ తెలియజేశారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో శ్రీ వైష్ణవి స్ట్రీట్ ట్రేడర్స్ ఇంజన్ కార్పాన్ క్లినిక్ సెంటర్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్నంలో రామా థియేటర్ సెంటర్, పెంటకోట రోడ్డు, చామవరం రైల్వే గేటు, గొల్ల అప్పారావు సెంటర్ తదితర ప్రాంతాల్లో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. వ్యాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి 3 నెలలు తమ సేవలను ప్రజలకు అందిస్తామని, ఇటువంటి సేవా కార్యక్రమాల్లో యువత మరింత ముందుకు వచ్చి తమ సహాయ సహకారాలు అందించాలని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాసా అన్వేష్ బాబు, బోడపాట స్వరూప్, గారా సుధీర్, యేసు, శ్రీనివాస్ యువత పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న మా కస్టమర్లకి, అలాగే వేసవికాలంలోనే ఎండలు బాగా ఎక్కువ అవడం వలన ఇలా మా శ్రీ కార్బన్ క్లీనింగ్ సెంటర్ నుంచి ఇలా చలివేంద్రం 2 చోట్ల వీరవారపేటలోని, అలాగే శ్రీరామ థియేటర్ సెంటర్లోని పెట్టడం జరిగింది. అలాగే మరి ఈ వేసవికాలం ఉన్నంతసేపు ఈ యొక్క చలివేంద్రం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అలాగే గణపతి నగర్లో కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకో రైల్వే స్టేషన్, అలాగే పెద్ద గేట్ దగ్గర కూడా ఈ చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మా కార్బన్ ట్రైనింగ్ సెంటర్ నుంచి. అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమం దీంతో పాటు ఇంకా అనేక రకమైన సేవా కార్యక్రమాలు కూడా మా కార్బన్ క్లీనింగ్ సెంటర్ తరఫు నుంచి చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్జునుడిలా సిద్ధంగా ఉన్న పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణులా మీరంతా సిద్ధమేనా అని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పొద్దుటూరు బహిరంగ సభలో వైసీపీ పాలన గురించి ప్రజలకు వివరించిన జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు చేసిన మంచి తమ పార్టీని మరొకసారి గెలిపిస్తాయని స్పష్టం చేసిన మంత్రి దాడిశెట్టి. కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాజా. సభవరం మండలంలో అంతకాపల్లె గ్రామంలో అత్యంత వైభవంగా ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం. ఉత్తరాంధ్రలోనే ప్రత్యేకతను సంతరించుకుని గ్రామ దేవత జాతరకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు. భార్య అప్పల నరసింహపై అనుమానంతో గంటా ముసలినాయుడు హత్యకు పాల్పడ్డాడని కేసును వివరించిన డీఎస్పీ కృష్ణారావు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.